ఏపీ రాష్ట్ర ప్రజల అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఇక మనకి ఈ నెల 28వ తారీఖు నుండి రేషన్ కార్డులు ఉన్న వారందరికీ మనకైతే ప్రజల ఖాతాలలో రూపాయలు 20,000 అయితే జమ చేయబోతున్నారు. ఇక ముందుగా ఇటువంటి జిల్లాలలో ఈ డబ్బులు అనేది జమ చేయబోతున్నారు. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ఇక భారీ శుభవార్త అని అయితే చెప్పుకోవచ్చు. ఇక మనకి సభలో మనకి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేశారు. ఇక రేషన్ కార్డులు ఉన్నవారికి ఏ పథకం కింద మనకి 20,000 అనేది జమ చేయబోతున్నారు. అదేవిధంగా మనకి జిల్లాల లిస్ట్ కూడా విడుదల చేయడం అయితే జరిగింది. ఎటువంటి జిల్లాలలో మొదటిగా 20,000 డబ్బులు జమ చేయబోతున్నారు అన్న దానిపై. ఇక అదేవిధంగా మనకి ఇటువంటి ఈకేవైసీ అప్డేట్ చేయించుకుంటేనే మీ రేషన్ కార్డుకి 20,000 అనేది ఖాతాలో జమ అవుతాయని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక 2 అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక కొత్త రేషన్ కార్డుల కోసం అదేవిధంగా ఈ రేషన్ కార్డులు ఎవరైతే ఉన్నాయో ఆ రేషన్ కార్డులకు ఈకేవైసీ అప్డేట్స్ మరియు చేయించుకుంటేనే ఈ 20,000 అనేది బ్యాంక్ ఖాతాలోనైతే పడడానికి అవకాశాలు ఉంటాయని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా ఈ రేషన్ కార్డులు ఉన్నవారికి ఈ 20,000 ఏ పథకం కింద ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు అన్న దానిపై ఈ వీడియోలో మీకైతే చెప్తాను. మనకి ముఖ్యంగా కీలకమైన అప్డేట్స్ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేశారు. మనకి దీంతో సహా మనకి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేసినటువంటి అన్నదాత సుఖీభావ కింద కూడా 20,000 అయితే జమ చేయబోతున్నారు. మనకి అది కాకుండా మనకి పీఎం కిసాన్ నిధికి సంబంధించిన రూపాయలు 2,000, అన్నదాత సుఖీభావ కింద 5,000, ఇలా 3 విడతల్లో కలుపుకొని 20,000 మొత్తం కింద జమ చేస్తున్నారు. ఇక ఈ వీడియోలోకి వచ్చినట్లయితే మనకి ఈ నెల 28వ తారీఖు నుంచి అయితే రేషన్ కార్డులు ఉన్న వారికి అందరికైతే భారీగా శుభవార్త అని అయితే చెప్పుకోవచ్చు. సో ఎందుకు ఏమిటి ఏ పథకం కింద ఈ 20,000 ఏ జిల్లాలలో మొదటిగా ఎటువంటి మనకైతే ఖాతాలలో ఈ డబ్బులు అనేది జమ చేయబోతున్నారు అన్న దానిపై ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయి సమాచారం అందించడానికి ఈ వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది. సో వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో మనకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త చెప్పడం అయితే జరిగింది. ఇక మనకి ఏదైతే మత్స్యకారుల వేట చేపల వేటకి మనకి నిషేధం అయితే ఉంటుంది, 2 నెలల నిషేధము. సో ఆ ప్లేస్లో మత్స్యకారులకు మనకి 20,000 బ్యాంక్ ఖాతాలలో మనకైతే జమ చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ డబ్బుల కోసం 28వ తారీఖు నుంచి మొదటిగా ఏదైతే శ్రీకాకుళం జిల్లాలలో మొదటిగా ఈ డబ్బులు అనేది విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇక దీనికోసం మార్గదర్శకాలు కూడా మనకైతే విడుదల చేశారు. సన్నాహాల కోసం సిద్ధమైతే కావడం అయితే జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మొదటిగా శ్రీకాకుళం జిల్లాలలో మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో ఇక అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి మత్స్యకారులకు మొదటిగా శ్రీకాకుళంలో ఉన్నటువంటి మత్స్యకారులకు రూపాయలు 20,000 బ్యాంక్ ఖాతాల ద్వారాగా 28వ తారీఖు నుంచి అయితే జమ చేస్తున్నారు. ఇక ఎవరికైతే మనకి మొదటిగా మనకి మనకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనకైతే మత్స్యకారులకు 10,000 ఇస్తుండే. ఇక ఈ 10,000 సరిపోదా అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు 20,000 అయితే చేయడం అయితే జరిగింది. ఇక రేషన్ కార్డులు ఉన్న వారందరూ ఈకేవైసీ అప్డేట్స్ అనేది రేషన్ కార్డులకు చేస్తేనే మీకు కొత్త రేషన్ కార్డులు అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక ఈకేవైసీకి ఈ రేషన్ కార్డులకు చేయించుకోవాలంటే ఈ మే నెలలో సమయం అనేది పెట్టడం అయితే జరిగింది. మే 31వ తారీఖు వరకు ఈ సమయం అనేది ఉంచడం అయితే జరిగింది. ఇక మత్స్యకారులకు 20,000 28వ తారీఖు నుంచి జమ చేస్తున్నారు. మీ బ్యాంక్ ఖాతా అనేది సరిగ్గా ఉందా, మనకైతే ఆన్లో ఉందా, మనకైతే మైనస్లో ఉందా అనేది చెక్ చేసుకొని అయితే ఉండండి. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.